తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ నుండి దాస్యం వినయ్ భాస్కర్, భాజపా నుండి రావు పద్మ, కాంగ్రెస్ తరపున నాయని రాజేందర్ రెడ్డి పోటీ చేయగా ఇప్పటికీ 4 సార్లు గెలిచిన దాస్యం వినయ్ భాస్కర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయని రాజేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ నుంచి పోటీ చేసిన రావు పద్మ 3వ స్థానంలో నిలిచారు. ఇక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పాలనకు రేవంత్ నాయకత్వానికి ఆకర్షితులై బుధవారం రోజున హైదరాబాద్ గాంధీ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు దీప్ దాస్ మున్షి. అనంతరం సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో వేముల శ్రీనివాస్, మానస ప్రసాద్, నెక్కొండ కవిత కిషన్ సహా పలువురు మాజీ కార్పొరేటర్లు వీరగంటి రవీందర్ స్వామి, చరణ్, తాడిశెట్టి విద్యాసాగర్, వేల్పుల మోహన్ రావు సహా మరికొందరు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈ చేరికల కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, సయ్యద్, విజయశ్రీ రజాలి, బంక సరళ, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో పశ్చిమలో ప్రధానంగా 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా నాయని రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు ఒక్కొక్కరు బీఆర్ఎస్ పార్టీని వీడటం కేసీఆర్కి ఇబ్బందికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.